Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. So, మనం previous videos లో ఆల్రెడీ రెస్పిరేషన్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ పార్ట్ లో మనం ఏంటంటే రెస్పిరేషన్ కి సంబంధించి నెక్స్ట్ పార్ట్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. సో అసలు గ్లూకోజ్ అనేది ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనము బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది. సో హౌ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది. సో గ్లూకోజ్ 6 కార్బన్ మాలిక్యూల్. సో జనరల్ గా ఏంటంటే గ్లూకోజ్ లో ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి అంటే సో దెర్ ఈస్ 6 కార్బన్ మాలిక్యూల్స్. వీటిలో 6 అణువుల కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో అది గ్లూకోజ్ ఇన్ సైటోప్లాజం. అంటే ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజం లో జరుగుతుంది. సో పైరువేట్ 3 కార్బన్ మాలిక్యూల్స్. సో ఏదైతే గ్లూకోజ్ ఉందో ఈ గ్లూకోజ్ 6 కార్బన్ మాలిక్యూల్స్ అనేది ఏంగా మారిపోతుంది, ఇట్స్ చేంజ్ టు ద పైరువేట్. సో పైరువేట్ గా మారుతుంది. ఇక్కడ పైరువేట్ గా మారినప్పుడు 3 అణువుల కార్బన్ డైఆక్సైడ్ అనేది వినియోగించబడుతుంది. సో దే ఆర్ యూటిలైజింగ్ 3 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి యూటిలైజ్ అయిపోతాయి. సో ఈ పైరువేట్ అనేది మనకి 3 రకాలుగా డివైడ్ అవుతుంది. సో దే ఆర్ డివైడింగ్ 3 స్టెప్స్. సో 3 స్టెప్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎస్పెషల్లీ దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఈస్ట్. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇథనాల్ CO2 ప్లస్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ లో జరిగేటటువంటి ప్రక్రియ. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇవి వేట్ లో జరుగుతాయంటే ఈస్ట్ లో జరుగుతుంది. సో ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మీన్స్ సో ఇన్ హ్యూమన్ మజిల్ సెల్స్. సో ల్యాక్ ఆఫ్ అంటే తక్కువ దొరికినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇన్ హ్యూమన్ మజిల్ సెల్స్ అంటే మానవుని యొక్క కండర కణాలలో జరిగేటప్పుడు. సో మజిల్ సెల్స్ కండర కణాలలో జరిగేటప్పుడు సో ఇక్కడ ఏంటంటే లాటిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇన్ మైటోకాండ్రియాలో ఆక్సిజన్ ఉన్నప్పుడు సో దే కెన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ. సో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, దాంతో పాటు వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాంతో పాటు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ బై వేరియస్ పాత్వేస్. అంటే డిఫరెంట్ వేరియస్ పాత్వేస్ లో మనకి చూపిస్తున్నాయి. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అప్పుడు ఈస్ట్ లో ఏ విధంగా జరుగుతుంది, ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అని. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో అవసరమైనటువంటి ఆక్సిజన్ సరిగ్గా లేనప్పుడు కూడా లేకపోతే అలాంటి ఆక్సిజన్ ఉన్నప్పుడు కూడా హ్యూమన్ మజిల్ సెల్స్ లో ఏ విధంగా జరుగుతుంది, వాటి వల్ల వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి. నెక్స్ట్ సో ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అసలు ఆక్సిజన్ ఉంటే సో ఏ విధంగా జరుగుతుంది మైటోకాండ్రియాలో, దాని యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటని 3 పాత్వేస్ లో మనకి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ గురించి డిస్కస్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ఆర్గానిజం దట్ రిఫార్మ్స్ సెల్యులార్ రెస్పిరేషన్. సో ఇక్కడ ఏంటంటే కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. కణ శ్వాసక్రియ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ప్రతి కణములో కూడా విచ్ ఆర్ ద లివింగ్ సెల్స్, ఏవైతే లివింగ్ సెల్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి సో ఈ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ ఎవ్రీ ఆర్గానిజం performs సెల్యులార్ రెస్పిరేషన్. సో గ్లైకోలైసిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ బ్రేక్ డౌన్ గ్లూకోజ్ టు రిలీజ్ ద ఎనర్జీ. అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేయడానికి జరిగేటటువంటి మొట్టమొదటి మార్గం ఏంటి అంటే గ్లైకోలైసిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద డివైడింగ్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ద బ్రేకింగ్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ అవ్వడాన్ని అంటే గ్లూకోజ్ అణువులు విడిపోవడాన్ని ఇక్కడ ఏమంటామంటే గ్లైకోలైసిస్. అంటే ద షుగర్ మాలిక్యూల్ విల్ బి బ్రేక్ డౌన్. అంటే షుగర్ అంటే సో చక్కెర పదార్థాలను విడిపోవడాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే గ్లైకోలైసిస్ అంటున్నాము. సో గ్లైకోలైసిస్ an anaerobic process and take place in the cytoplasm.
ఇక్కడ ఏంటంటే సో గ్లైకోలైసిస్ అనే అరోబిక్ ప్రాసెస్ అండ్ టేక్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజం. సో గ్లైకోలైసిస్ అనేది అనరోబిక్ రెస్పిరేషన్ లో సో ఏంటంటే సైటోప్లాజం లో జరుగుతుంది. సో ఎందుకంటే అనరోబిక్ రెస్పిరేషన్ లో గ్లైకోలైసిస్ అంటే షుగర్ విడిపోవడానికి ఆక్సిజన్ అవసరం. సో ఇక్కడ ఏంటంటే అనరోబిక్ రెస్పిరేషన్స్ లో మనకి సైటోప్లాజం లో జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ లో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సో గ్లైకోలైసిస్ అండ్ ఇట్స్ కామన్ ఫర్ ద బోత్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఈ రెండింటికి కామన్ గా ఏరోబిక్ గానీ అనరోబిక్ రెస్పిరేషన్ లో గానీ కామన్ గా జరుగుతుంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఇన్ కన్వర్ట్స్ గ్లూకోజ్ C6H12O6 and 6 carbon compounds to 2 molecules of pyruvate. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు గ్లూకోజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. గ్లూకోజ్ అంటే C6H12O6 మనకి ఫార్ములా తెలుసు. అంటే ఇందులో ఎన్ని ఉంటాయి? 6 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ 6 కార్బన్ కాంపౌండ్స్, 6 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో 2 molecules of pyruvate CH3COCCOO-. సో దట్ ఈస్ ద పైరువేట్. సో పైరువేట్ యొక్క ఫార్ములా ఏంటి? కెమికల్ ఫార్ములా CH3COCOO-. సో దిస్ ఈస్ ద పైరువేట్ ఫార్ములా. సో గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6. So this is the glucose formula and what is the formula of pyruvate? CH3COCOO. So this is the pyruvate formula. So ikkada A3 carbon compounds and so remaining there are presence of 3 carbon compounds because so already they are utilizing of 3 carbon compounds which is the totally 6 carbon compounds. They are utilizing 3 carbon compounds. So the remaining presence of 3 carbon compounds అంటే మిగిలినటువంటి 3 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. After the glycolysis is a product pyruvate gets converted into the different components depending on the absence of oxygen. సో ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది పైరువేట్ గా మారుతుందో పైరువేట్ గా మారిన తర్వాత సో ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే ఉన్నటువంటి ఆక్సిజన్ ను బట్టి వివిధ రకాల ప్రోడక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అందుకే ఇక్కడ మనం 3 వేరియస్ మెథడ్స్ వేసుకున్నాము. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోతే ఒక రకమైన ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. సో తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిజన్ ఫుల్ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో ద బేసికలీ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు సో ఒకలాగా లేనప్పుడు ఒకలాగా తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా జరుగుతూ ఉంటాయి. సో కంప్లీట్లీ ద ప్రాసెస్ విల్ బి డిపెండింగ్ ఆన్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఈ పైరువేట్ నుంచి మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో బేసిస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ 3 స్టెప్స్ ని బేస్ చేసుకొని మనకి ఇందులో జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ లో మనము సో డిస్కస్ చేసుకున్న ఫ్లో చార్ట్ ఏ విధంగా జరుగుతుంది. సో ఇందులో 3 స్టెప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో గ్లూకోజ్ జనరల్ గా మనకి ఎన్ని ఉంటాయంటే 6 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం ఫార్ములా రాసేటప్పుడు C6 అన్నాం. C6 అంటే 6 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఈ సైటోప్లాజం ఈ టోటల్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది, సైటోప్లాజం లో జరుగుతుంది. కాబట్టి సైటోప్లాజంకి వచ్చేసరికి వీటిలో ఏముంటాయి? పైరువేట్స్ అనేవి ఉంటాయి. సో పైరువేట్స్ లో ఏముంటాయంటే 3 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఈ 3 కార్బన్ కాంపౌండ్స్ అనేవి డివైడ్ అయితే ఆక్సిజన్ లేనప్పుడు ఆబ్సెన్స్ అయితే ఈస్ట్ లో జరుగుతుంది. వాటర్ నుంచి ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఈథనాల్ గానీ కార్బన్ డైఆక్సైడ్ గానీ ఎనర్జీ గానీ ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ తగ్గిపోతున్నప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు ఇన్ హ్యూమన్ మజిల్ సెల్స్ మానవుని యొక్క సో కండర కణాలలో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో మనం తీసుకుంటే CO2 ప్లస్ వాటర్ అండ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ కి సంబంధించినటువంటి టాపిక్ ఏ విధంగా జరుగుతుంది. సో ఫైనల్ గా గ్లూకోజ్ నుంచి పైరువేట్స్ ఏర్పడతాయి. పైరువేట్స్ ఏర్పడిన తర్వాత డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇది మనకి ఈ టాపిక్ లో రెస్పిరేషన్ కి సంబంధించినటువంటి కీ పాయింట్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.